వెల్కమ్ టు కై టీవీ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జోష్ మీదున్న రేవంత్ సర్కార్ ఈ సందర్భంలోనే అధిక పెట్టుబడుల టార్గెట్ గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. అయితే 2 రోజుల్లోనే 5,75,000 కోట్ల విలువైన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటక వంటి కీలక రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సు విజయవంతమైంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. గ్లోబల్ సమ్మిట్ విజయంపై కారు నేతలు చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా అయ్యాయి. రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ పై ఆరోపణలు, ఈ అంశాలపై గౌడ్ చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చలకు దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని సాధించిందని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతుంది. నియామకాల ప్రకటనకు ముహూర్తం ఖరారవుతుంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో వరుసగా సమావేశాల దిశగా సిద్ధమయ్యారు. పంచాయతీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలు, రానున్న గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీ సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా ఈ నియామకాల భర్తీ దిశగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై స్పందించిన టీపీసీసీ మహేష్ మాట్లాడుతూ, డిసెంబర్ నెలాఖరులోపు కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు పదవులు భర్తీ చేస్తామని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. నూతన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచార కమిటీలు వస్తాయన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోటీలో రోహన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ సహా మరికొందరు ఉన్నప్పటికీ మొన్నటి వరకు రోహన్ రెడ్డికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరిగినా ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గ్రేటర్ లో ముస్లిం ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుందట అధిష్టానం. మరి చూడాలి ఈ పదవుల జాతరలో ఎవరెవరికి ఏ పదవి వరుస్తుందో. ఇక టీపీసీసీ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎమ్మెల్యేగా తన పోటీపై హైకమాండ్ నిర్ణయం అన్నారు. ప్రస్తుతం ఉన్న పీసీసీ పదవిలో తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి వరవలేకే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కి అధికారం దక్కదని, ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ అభివృద్ధిని ప్రశంసిస్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను బయటపెట్టడంలో ప్రతిపక్షం నుంచి కఠినమైన స్పందన రావడానికి అవకాశం ఉంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.